నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. ముందుగా ఈటీవీ అభిరుచి సూపర్ ఫుడ్ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ఉగాది పండుగ రోజున మనకి ఒక స్పెషల్ గెస్ట్ మన స్టూడియోలో ఉన్నారు. గాయత్రి గారు ఎన్నో సీరియల్స్, మూవీస్లో యాక్ట్ చేశారు. సో ఆవిడకి వెల్కమ్ చెప్పేద్దామా? నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ముందుగా ఈటీవీ అభిరుచి సూపర్ ఫుడ్ ప్రేక్షకులందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో గాయత్రి గారు, చాలా హ్యాపీ మీరు మా స్టూడియోకి రావటం, సూపర్ ఫుడ్ ప్రేక్షకులకి మీ విషెస్ చెప్పటం కూడా. సో మనము ఈరోజు ఉగాది కాబట్టి ఒక స్పెషల్ చేద్దాము. ఎప్పుడు ఏంటంటే ఉగాది పచ్చడి చేసుకుంటా ఉంటాం అన్నమాట. ఉగాది పండుగ అనగానే ఫస్ట్ గా మనం చేసుకునేది ఉగాది పచ్చడి. కరెక్ట్. అయితే ఈరోజు మీరు వచ్చారు కాబట్టి ఒక మంచి స్వీట్ తయారు చేద్దాము. ఓకే. దాని పేరు మకానా స్వీట్ అన్నమాట. అంటే మక్కన్ స్వీటా? నాట్ మక్కన్ స్వీట్, మకానా. ఫుల్ మకానా అంటారు. అంటే మన లోటస్ ఒక సీడ్స్, ఇవి లోటస్ సీడ్స్ అన్నమాట. సో దాంతో మనము ఈరోజు, మీరు గాయత్రి కాబట్టి లోటస్ సీడ్స్ పట్టుకొచ్చాం మీ గురించి. సో అది చేద్దాము. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే తామర గింజలు, బెల్లము, జీడిపప్పు, మిరియాలు, ఇలాచి. సో ఇవన్నీ చక్కగా మిక్స్ చేసేసుకుని ఒక చక్కటి స్వీట్ తయారు చేసి మీకు ఇచ్చేస్తాము ఈరోజు ఉగాది సందర్భంగా. స్వీట్ తో స్టార్ట్ చేస్తున్నాము. మీరు స్వీట్ పర్సన్. సో మీ గురించి చెప్పండి, అసలు మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? మూవీస్ లో, సీరియల్స్ లో ఎట్లా స్టార్ట్ అయింది? నేను 1999 అండి, రాజకుమారుడు మూవీతో 90 మట్ అండి. ఓకే. అప్పుడు వచ్చాను నేను. నాకు ఫస్ట్ మూవీ అది రాజకుమారుడు. ఓకే. దాని తర్వాత నేను మూవీస్ చేశాను. యాక్చువల్లీ దాంట్లో రాజకుమారులో కూడా ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. ప్రీతి జింతాకి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. తర్వాత నాకు చాలా మూవీస్ లో అలాగా ఫ్రెండ్ క్యారెక్టర్స్ వచ్చినాయి. తర్వాత చిన్న క్యారెక్టర్ రోల్స్ వచ్చినాయి. అవి చేస్తున్నాను. ఆ టైంలో నాకు సీరియల్స్ స్టార్ట్ అయినమాట అండి. సీరియల్స్ లో చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. మనకి ఈటీవీలో ఉష్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది కదా, ఉష్ గోప్చిప్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ వచ్చేది. మీ అందరికి, మన వ్యూవర్స్ అందరికి కూడా బాగా తెలుసు. దాంట్లో నేను బాగా ఫేమస్. యాక్చువల్లీ ఎవరి ఎపిసోడ్ అంటే మనకి 3 సీక్వెన్సెస్ ఉంటాయి. 3 సీక్వెన్స్ లో కంపల్సరీ నాదో సీక్వెన్స్ ఉండాల్సిందేమాట అండి. ఆ టైంలో ఎంగేజ్ బాగా జాలీగా ఎంజాయ్ చేస్తూ చాలా బాగా చేసేవాళ్ళం. ఐ థింక్ 1.5 ఇయర్ పైనే రన్ అయింది మనకి అది. ఎవ్రీ సండే చాలా మంది వ్యూవర్స్ ఉష్ గోప్చిప్ అనగానే కూర్చునేవారు అనమాట అండి. అది ఒక బకరా ప్రోగ్రాము. ఒక మన అది టాలెంట్ ని యూజ్ చేసి డైరెక్ట్ లైవ్ లో మనం ఎక్కడ ఆ ప్లేస్మెంట్ చూసి ప్రాంక్ ప్రోగ్రామ్ ఏమంటండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్ ఆఫ్ గెటప్ వేసేవాళ్ళం. వెళ్ళి అక్కడ ప్లేస్మెంట్ సెలెక్ట్ చేసుకుని ఆ ప్లేస్ లో వాళ్ళు బకరా చేసేవాళ్ళం. ఇట్స్ ఫన్నీ ప్రోగ్రామ్ అండి, చాలా బాగా ఎంజాయ్ చేసాము. వెరీ గుడ్. ఆ తర్వాత సీరియల్స్ లైఫ్ స్టార్ట్ అయింది. చాలా సీరియల్స్ చేశాను. ఓకే. సో ఫస్ట్ మనము ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాము. స్టవ్ వెలిగించి ఈ మక్కన్ సీడ్స్ మనకి హెల్త్ కి బాగా యూజ్ అవుతాయి కదండి. చాలా హెల్తీ కదా, డైట్ కూడా బాగా యూజ్ అవుతాయి కదా. ఎప్పుడు రికమెండ్ చేస్తూ ఉంటాం ఒక స్నాక్ లాగా తీసుకోండి అని చెప్పి. ఎందుకంటే వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది కదా, అది వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఫిల్లింగ్ గా ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ రెండు ఉంటాయి అన్నమాట దీంట్లో. అందుకోసమని ఒక మంచి ఎక్సలెంట్ స్నాక్ అవుతుంది. అంటే మనం డైట్ చేస్తున్న టైంలో ఇవి బాగా యూజ్ చేయొచ్చు కదండి. ఎక్సలెంట్. అందులో వేసామంటారా? మొత్తం. సో దీన్ని ఫస్ట్ కొంచెం మనం వేయించేద్దాము. ఇదిగోండి ఎంత లైట్ గా ఉంటుంది, పఫ్ అయిపోయి ఉంటుంది. ఇది సీడ్ అన్నమాట. మనకి జస్ట్ లైక్ కార్న్ ఎలా ఉంటుందో అలా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. కొంచెం అంతా దీన్ని మనము వేయించేసుకుంటే ఏమన్నా కొంచెం మాయిశ్చర్ అట్లా ఉంటే తగ్గిపోతుంది. సో క్రిస్పీగా అయిపోతుంది అనమాట. ఇది ఆల్రెడీ క్రిస్పీగానే ఉంటుంది, ఇంకొంచెం క్రిస్పీగా అయిపోతుంది. సో దీన్ని మనం కొంచెం వేయించేసుకున్న తర్వాత మిగిలిన ప్రాసెస్ 1 by 1 చేసేసుకోవచ్చు.
సో కొంచెం లైట్ బ్రౌనిష్గా అయిపోయినాయి కదా. అవునండి. సో మనం దీన్ని దించేసుకుందాం ఫస్ట్. ఇది ఒక దాంట్లో తీసేసుకుందాము. ఓకే. ఇప్పుడు కొంచెం స్లో చేస్తున్నాను. బెల్లం వేయండి ఇందులో. బెల్లంతో స్వీట్ చేస్తున్నారు. మేము ఇంట్లో కూడా ఎక్కువ బెల్లం వాడుతూ ఉంటామండి. బెల్లం వాడుతూ ఉంటారా? బెల్లం యూజ్ చేస్తాం. ఓకే, కొంచెం అంతా తీసేస్తున్నాను, మనకి ఇంత అవసరం లేదు. మేము బెల్లంలో కూడా ఇప్పుడు ఎక్కువ ఆర్గానిక్ బెల్లం దొరుకుతుంది. ఇది ఆర్గానిక్ బెల్లమే. కొంచెం అంత వాటర్ కూడా వేయండి కొద్దిగా, అంటే బెల్లం మాడకుండా మనం వాటర్. రైట్, ఇంకొంచెం అలా. రైట్. అంటే పాకం కింద వస్తుంది అంటారా? కొంచెము పాకం కింద ఇంకొంచెం వాటర్ వేయండి, చాలా క్విక్గా అయిపోతుంది ఇది. ఇంకో చిన్న పని చెప్తాను మీకు. నో ప్రాబ్లం, చెప్పండి. దంచాలా? ఇది కొంచెం మిరియాలు, తర్వాత యాలకుల 2 యాలకులు, జీడిపప్పు కూడా వేసేసి దంచేసేయండి. ఓకే, మొత్తం వేసానా? వేసేయండి. యాక్చువల్లీ జీడిపప్పు ఫ్యాట్ కాదండి? ఫ్యాటే, చాలా హై ఫ్యాట్ ఉంటుంది. జీడిపప్పు కానీ ఆల్మండ్స్ కానీ ఇవన్నీ కూడా ఫ్యాట్ ఉంటాయి అన్నమాట. మనం తినే క్వాంటిటీ తక్కువ ఉంటుంది. ఆ ఫ్యాట్ ఏంటంటే గుడ్ ఫ్యాట్ అన్నమాట. ఓకే, జీడిపప్పు ఫ్యాట్ మన గుడ్ ఫ్యాట్, అది మన కొలెస్ట్రాల్ పెంచే ఫ్యాట్ కాదు. ఓకే ఓకే. ఇన్ఫ్యాక్ట్ మనకి ఆల్మండ్స్ వీటి నుంచి వచ్చేటువంటి ఫ్యాట్ కొలెస్ట్రాల్ని నార్మలైజ్ చేస్తుంది. ఆల్మండ్ ఫ్యాట్ అండి. సో ఇందులో వేసేసేయండి. కచ్చపచ్చగా నలిగిన. అంతే అంతే, పౌడర్ అవసరం లేదు. చక్కగా వచ్చేసింది. ఇప్పుడు ఇవి కూడా ఇందులో వేసేసుకుందాం. ఓకే, వేసేసుకుని మిక్స్ చేసుకుని కొంచెం అంతా అది డ్రై అయ్యే వరకు వెయిట్ చేయటం అనమాట. మనం చాలా సింపుల్గా ఉందండి. చాలా సింపుల్, చాలా సింపుల్ ప్రాసెస్. మంచి హెల్దీ ఫుడ్. అంటే స్వీట్లో ఇంకా మనకి ప్రోటీన్ కూడా యాడ్ అయిపోతుంది కదా, హెల్దీ ఫుడ్ అన్నమాట. చిన్నపిల్లలు పెద్దోళ్ళు తినాలంటే అబ్బా స్వీట్స్ అన్నప్పుడు కొంచెం ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, స్వీట్స్ తినకూడదు అని అనుకుంటుంటాం. బట్ ఇటువంటివి ఈజీగా మనం చేసుకోవచ్చు, తినొచ్చు కూడా. ఎక్కువ బెల్లం కూడా పట్టదు ఇది, కొంచెమే పడుతుంది. కొంచెం ఒక 2 minutes ఉండిచ్చేసి తీసేయటం అనమాట. ఓకే, ఇంకేం లేదు. సో ఆ 2 minutesలో మీరు అసలు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? మనకి ఆంధ్రుల మొదటి పండుగ ఉగాది మాట. మనకి న్యూ ఇయర్ స్టార్ట్ అయ్యేదే ఉగాదితో స్టార్ట్ అవుతుంది కదా. మా ఇంట్లో చాలా బాగా చేసుకుంటామండి ఉగాది సెలబ్రేషన్. ఇంకొక విషయం ఏంటంటే ఉగాది రోజు కంపల్సరీ ఉగాది పచ్చడి చేసుకుంటాం కదా. మా ఇంట్లో ఉగాది పచ్చడి మాత్రం మా ఆయనే చేస్తాడు. ఎందుకంటే చిన్నప్పుడంతా అమ్మ చేసేది, తనకి ఉగాది పచ్చడి చేయడం అంటే చాలా ఇష్టం అన్నమాట. ఏమేస్తుందో ఒకరి తర్వాత ఒకటి అని చెప్పి కరెక్ట్ కొట్టుకుంటేనే చూసుకుంటూ వేసుకుంటాం అన్నమాట అండి. తను బాగా చేస్తాడు ఉగాది పచ్చడి నాకన్నా. స్టవ్ ఆఫ్ చేస్తానండి, ఇలాగ వండిచ్చేసేసి మనం సర్వ్ చేసుకోవచ్చు. అయితే కొంతసేపటికి అది గట్టిపడిపోతుంది అనమాట. సో అది క్రిస్పీగా ఉంటుంది, మనం తింటున్నప్పుడు కరకరమంట ఉంటుంది. ఇందులో మీరు గమనించుంటే మనం కొంచెం అంత మిరియాలు కూడా యాడ్ చేసాం కదా, అక్కడక్కడ కారంగా తగులుతుంది అనమాట. అంటే స్పెషల్లీ ఇది మనకి లుక్ అయితే కొంచెం చాక్లెట్ లుక్ అనిపిస్తుంది కదా, పైన చాక్లెట్ వేసినట్టు ఉంది. బెల్లం వల్ల కలర్ ఎలా వచ్చినట్టుంది, చక్కగా గోల్డెన్ కలర్ లో ఉంది. ప్లస్ ఏంటంటే ఇది రౌండ్ గా ఉండేటప్పటికి షేప్ బాగుంది, చూడటానికి బాగుంటుంది. సో మీ వారి గురించి ఆల్రెడీ చెప్పారు, ఉగాది పచ్చడి చేస్తారా. సో మీ వారు ఏం చేస్తారు, తర్వాత ఆయన గురించి, మీ పిల్లలు. తను కూడా ఆర్టిస్టేనండి. మన ఈ టీవీలో చాలా సీరియల్స్ చేశాడు. ఏం పేరండి? తన పేరు లక్ష్మీరాజ్ మాట అండి. ఓకే. యాక్చువల్లీ మా ఫస్ట్ ఇంట్రడక్షన్ మా ఇద్దరం కలిసింది కూడా మన ఈటీవీ సీరియల్ జయం అని వచ్చేది, అప్పట్లో బాగా ఫేమస్ సీరియల్ అది. దాంట్లోనే మాట అండి ఇద్దరు, తను నాకు తెలిసింది కూడా. తర్వాత పరిచయం, తర్వాత పరిచయం, మ్యారేజ్ అయింది. పెరిగి సీరియల్ లవ్ అంటున్నాను. సీరియల్ లవ్ కాదండి, సీరియల్ లో లవ్. సీరియల్ లవ్ ఇస్ ద డిఫరెంట్ థింగ్. పాయింట్ పెట్టేసారు.
బాగుంది బాగుంది, మీతో మాట్లాడుతుంటే చాలా బాగుంది, చక్కగా, చాలా బాగుంది, సరదాగా. థ్యాంక్ యూ. తర్వాత ఈటీవీలో ఇప్పుడు రీసెంట్ గా ఏం చేశారు? నేను రీసెంట్గా అంటే మనసు మమత మనందరికీ బాగా తెలుసు, మన వ్యూవర్స్ అందరికీ కూడా. మనసు మమత సెకండ్ జనరేషన్ లో దేవి మటండి మెయిన్ విలన్ నేనే చేశాను దాంట్లోనే. తర్వాత శ్రీమతి అని తర్వాత నెక్స్ట్ వచ్చిన సీరియల్లో శ్రీమతిలో మెయిన్ విలన్ నేనే, నాగమణి క్యారెక్టర్. ఇప్పటికి జనాలందరికీ బాగా గుర్తుండి ఉంటుంది నాగమణి అంటే. రెండు చేశాను అనమాట ప్రాజెక్ట్స్. బాగుందండి, సూపర్. చాలా మంచి మంచి విషయాలు చెప్పారు మీరు ఈరోజు. ఉగాది పచ్చడి లాగానే ఉగాది కొత్తదనము, కొత్తగా మీ దగ్గర నుంచి నేర్చుకోవటం అవన్నీ బాగున్నాయి, చాలా మంచి హ్యాపీగా ఉంది. చూడండి ఎంత చక్కగా ఇది హార్ట్ అయిపోయింది. ఎలా ఉందో చెప్పాలి. బాగుందండి, మిరియాలు ఉగాది కదా కారం కొంచెం, అందుకని మిరియాలు యాడ్ చేశాను ఉగాది అని చెప్పేసి. మామూలు రెసిపీలో అయితే మిరియాలు లేవు. అది చూడడానికి హార్డ్గా ఉంది కానీ నోట్లో పెట్టుకుంటే తింటే చాలా సాఫ్ట్ గా ఉందండి. ఈజీ రెసిపీ కదా, చాలా ఈజీగా ఉంది. సాఫ్ట్ ఉంటుంది కదా, ఈ తామర గింజ అనేది చాలా సాఫ్ట్ గా ఉంటుంది. మళ్ళీ ఆ పాకం అది హోల్డ్ చేసి పెడుతుంది అన్నమాట గట్టిగా, పిల్లలు పెట్టడానికి కూడా బాగుంటుంది. అయ్యా పడట్లేదు కింద అసలు, బాగుందండి అనమాట. సో బాగుందండి, మీతో మాట్లాడటం చాలా చాలా బాగుంది, చాలా హ్యాపీగా లైవ్లీగా చక్కగా ఉంది. ఉగాది ఉగాది లాగానే ఉంది, వచ్చేసింది ఉగాది. మీరు కూడా చక్కగా సాఫ్ట్ గా సరదాగా మాట్లాడుతున్నారు. జస్ట్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఎక్కువ అనిపిస్తుంది మీతో మాట్లాడుతుంటే, ఇంట్లో పర్సన్ తో మాట్లాడినంత అనిపిస్తుంది మీతో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. సో మీరు మళ్ళీ మా సెట్కి రావాలి, ఇంకా బ్యూటిఫుల్ థింగ్స్ మాతో షేర్ చేసుకోవాలని మళ్ళీ మరొకసారి మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి.